ఈ వీడియోలో ఉద్యోగులు ఉపాధ్యాయులు వారి యొక్క ఏపీజేల వివరాలు నిధి పోర్టల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అయితే 2 రోజుల కిందట మనకు ఏపీజేఎల్ఐ ఆఫీస్ వారు ఒక నోటీసు విడుదల చేయడం జరిగింది. అందులో ఈ యొక్క వివరాలు ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో వాటిని 30/4/2024 తారీఖు లోపు ఖచ్చితంగా వాటిని మీరు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే దాని తర్వాత మనకి మొత్తం వివరాలన్నీ కూడా ఏపీజేఎల్ఐ సంబంధించిన వివరాలన్నీ కూడా నిధి పోర్టల్లో అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి ఏవైనా కరెక్షన్స్ కనుక ఉంటే మీరు ఏప్రిల్ 30 తారీఖు లోపు కరెక్షన్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలని చెప్పేసి మనకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాటిలో ఏవైనా కరెక్షన్స్ కనుక ఉంటే మనము ఇక్కడ చూపించేటువంటి మెయిల్ ఐడి, ఈ మెయిల్కి మనము ఆ యొక్క కరెక్షన్స్ పంపిస్తే వారు ఆ కరెక్షన్ చేసి వాటిని ఫ్రీజ్ చేస్తారు. ఒకవేళ కనుక మనం అట్లా అవే ఆప్షన్స్ అట్లనే ఉండేస్తే కనుక ఖచ్చితంగా మనకు అవే వివరాలతోనే ఫ్రీజ్ అయిపోతుంది. అప్పుడు మనము డేటాను కూడా చేంజ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి మొట్టమొదటిసారిగా మనము ఈ యొక్క వివరాలను చెక్ చేసుకోవాలి. అయితే దీన్ని చెక్ చేసుకోవడానికి ఏ విధంగా చేయాలనేది మనం పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఇందుకోసం గూగుల్ క్రోమ్లో మనము APCFSS ఓపెన్ చేయాలి. అంటే నిధి.apcfss.in ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక అలర్ట్ కూడా రావడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించిన నోటీస్ కూడా మనకు తెలుగులో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా సేమ్ వివరాలు, అంటే ఏవైనా మన కరెక్షన్స్ కనుక ఉంటే వాటిని 30/4/2024 తారీఖు లోపు చేసుకోవాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఓకే కానీ క్లోజ్ కానీ చేసి మనము ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ లాగిన్ దగ్గర యూజర్ అడుగుతుంది. యూజర్ ఐడి వచ్చేసి మన యొక్క CFMS ఐడి మాత్రం ఇవ్వాలి, ఎంప్లాయ్ ఐడి కాదు. ఒకవేళ మన దీనికి సంబంధించినటువంటి పాస్వర్డ్ మన దగ్గర లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా మనం ఎంప్లాయ్ ఐడి అదే CFMS ఐడి ఇచ్చి ఆ యొక్క పాస్వర్డ్ని కూడా మనం పొందవచ్చు. దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా గతంలో వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క CFMS ఐడి ఉన్నవారు, పాస్వర్డ్ ఉన్నవారు ఈ విధంగా మనం లాగిన్ కావాలి. ఇక్కడ మన యొక్క CFMS ఐడిని మాత్రం ఎంటర్ చేయాలి. ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ అవుతుంది. ఇక్కడ ESS మాస్టర్ డేటా, HR అండ్ పేరోలు, APJLI రిపోర్ట్స్. ఇక్కడ APJLI అనేది కొత్తగా మనకు ఆప్షన్ చేర్చడం జరిగింది. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకు APJLI పాలసీ డీటెయిల్స్ అని ఇక్కడ ఆప్షన్ కూడా మనకు ఓపెన్ అవుతుంది. దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మన పేరు, మన ఫాదర్ నేము, డిజిగ్నేషను, ఎంప్లాయ్ ఐడి, దట్ మీన్స్ CFMS ఐడి, ఎంప్లాయ్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే 2022-23 సంబంధించినటువంటి అమౌంట్ మొత్తం అక్కడ క్లియర్గా ఉంటుంది. 3,60,000 ఇక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత 2023-24 సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద చూపిస్తుంది. కరెంట్ ఇయర్ ప్రీమియం అన్నప్పుడు ఇది 2023-24 అనేటువంటి ఫైనాన్షియల్గా మనం భావించాలి. టోటల్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పాలసీ, ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పాలసీ దగ్గర మనం దీన్ని క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మన యొక్క పాలసీ వివరాలన్నీ ఓపెన్ అవుతాయి. అంటే ఇందులో సీరియల్ నెంబరు, పాలసీ నెంబర్, అంటే మన యొక్క పాలసీ నెంబరు, దాని సఫిక్స్ ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా, ఎఫ్ అని చూపిస్తుంది. తర్వాత మంత్లీ ప్రీమియం, ప్రతి యొక్క సఫిక్స్కి అంటే ప్రతి బాండ్కి మన యొక్క అమౌంట్ మనం ఎంత పే చేసామో, ఎంత అమౌంట్ మనం మినహాయిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ మనం చూసుకోవచ్చు. దాని పక్కనే సమ్ అష్యూర్డ్, అంటే దాని యొక్క బాండ్ యొక్క విలువ ఎంత ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏజ్ అట్ ఎంట్రీ, అంటే మన ఏ వయసులో దాన్ని మనము తీసుకున్నామని. తర్వాత సమ్ అష్యూర్డ్, ఏజ్ అట్ ఎంట్రీ. ఇక్కడ DCR అంటే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, అంటే మనము ఏ రోజు నుంచి, ఏ నెలలో, ఏ సంవత్సరంలో మనం ఈ బీమా ప్రారంభించుకున్నాం అనేది DCR, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్. తర్వాత డేట్ ఆఫ్ లాస్ట్ మంత్లీ పేమెంట్ డేట్, ఇది LPD అంటే లాస్ట్ మంత్లీ పేమెంట్ డేట్, అంటే మనము ఆ బాండ్కి సంబంధించి లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేస్తాము అనేది ఇక్కడ లాస్ట్ పేమెంట్ డేట్ కింద వస్తుంది. ఇక్కడ DOM అంటే డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, ఎప్పుడు దీని యొక్క మెచ్యూర్ అవుతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ప్రతిదీ కూడా 9/6/2048, 9/6/2048, 9/6/2050, అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఒక రోజు ముందుగానే ఈ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి పాలసీ నెంబర్స్ అన్నీ కూడా మన పాలసీ వాళ్ళకి చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ అమౌంట్ చెక్ చేసుకున్నప్పుడు టోటల్గా మన మంత్లీ ప్రీమియం ఎంత, ఇప్పుడు మనం కడుతున్నటువంటి ప్రీమియం ఎంత, అయితే మనకు ఉన్నటువంటి ప్రతి రూపాయికి బాండ్ మనకు జనరేట్ అవుతుందో లేదని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ తక్కువగా ఎక్కువగా ఉన్నా మనం దాన్ని మళ్ళీ మన బాండ్కు సప్లై చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ అమౌంట్ 7468 ఉంది. అంటే మన యొక్క బాండ్ వాల్యూ వచ్చేసి ఈ విధంగా దీని ప్రీమియం టోటల్ చేస్తే మనకు 7468 వస్తుంది. తర్వాత సమ్ అష్యూర్డ్, అంటే ఈ యొక్క ప్రతి
సఫిక్స్కి అంటే ప్రతి బాండ్కి ఏదో ఉన్నటువంటి అమౌంట్ని మనం సమ్మోషడ్ యాడ్ చేసినప్పుడు వచ్చేటువంటి అమౌంట్ ఇక్కడ చూపిస్తారు. అయితే ఒకవేళ ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు మనము వాటిని కొత్తగా బాండ్కు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క వివరాలని మనము డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి వివరాలు కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతాయి. ఇక్కడ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క వివరాలు కూడా పీడిఎఫ్లో కూడా మనము చెక్ చేసుకోవచ్చు. సేమ్ అవే వివరాలు ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత పాలసీ అకౌంట్ వ్యూ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ వారీగా మన యొక్క ప్రీమియం ఎంత అమౌంట్ ఏపీజేఎల్ఐ కార్యాలయానికి చేరింది అంటే మన యొక్క అకౌంట్లో ఎంత అమౌంట్ చెక్ చేసుకోవచ్చు. 2012-13 పీరియడ్లో మనకి ఎంత అమౌంట్ ఉంది, 23-24లో ఎంత ఉంది, అంటే ఎవ్రీ ఇయర్ మనం కడుతున్నటువంటి ప్రీమియం ఎంత, ప్రతి సంవత్సరము మన యొక్క అమౌంట్ అంటే ప్రతి మంత్ మన అమౌంట్ ఏపీజేఎల్ఐ వారికి చేరుతుందా లేదనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీని ప్రకారం మనం పైన చూసుకున్నప్పుడేమో ఏ బాండ్కి ఎంత మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఒకవేళ మన యొక్క అమౌంట్ మన ప్రీమియం ఎన్హాన్స్ చేసుకొని ఉంటాము కాబట్టి ఆ అమౌంట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎంత అమౌంట్ మనకు ఉంది అంత అమౌంట్ మనకు ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో యాడ్ అవుతుందో లేదో గమనించుకోవాలి. అంటే ఇవి నథింగ్ బట్ ఇవి వచ్చేసి మనకు మిస్సింగ్ క్రెడిట్స్ అనుకోవాలి. అంటే మన క్రెడిట్ సరిగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. క్రెడిట్స్ అని ఓకే ఉంటే ఇంకా నో ప్రాబ్లం. ఒకవేళ ఎక్కడైనా ఒక నెల మనం మిస్ అయినప్పుడు వాటిని మిస్సింగ్ క్రెడిట్గా భావించాలి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది. ఇది పాలసీ అకౌంట్ వ్యూ. తర్వాత బైఫర్కేషన్ డీటెయిల్స్. ఇక్కడ బైఫర్కేషన్ డీటెయిల్స్ అన్నప్పుడు ప్రతి బాండ్ అంటే మన సఫిక్స్ అయితే ABCDEFగా ఉంటాయి. అయితే దానికి సంబంధించి ఇప్పుడు మన ఫస్ట్ బాండ్ వచ్చేసి ఏ వచ్చేసి 56,700 రూపాయలు. అంటే యాక్చువల్గా అయితే మనకు వచ్చేసి ఫస్ట్ బాండ్ ఏ వచ్చేసి 450 రూపీస్. అంటే ఎక్కడ మనకు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ స్టార్ట్ అయింది 1/3/2013 1/3/2013 నుంచి ఇప్పటి వరకు. అంటే యాక్చువల్గా అయితే మనకు 2023 ఆగస్టు వరకు అప్డేట్ అయింది. అయితే 2023 ఆగస్టు వరకు అదే 450ని మనము మల్టిప్లై చేస్తే ఎన్ని నెలలు ఉందో అన్ని నెలలకు అమౌంట్ మనకు బైఫర్కేషన్ అయిందలే చూసుకోవచ్చు. అంటే 450 రూపాయల నుంచి అంటే ఎప్పుడు 1/3/2013 నుంచి ఆగస్టు 2023 వరకు ఈ మధ్య గ్యాప్లో ఉన్నటువంటి ప్రతి నెల మనకు 450 రూపీస్ జమ అవుతూ ఉంటుంది. దాన్ని మనము కౌంట్ చేసుకోవాలి. తర్వాత రెండవది బీ బాండ్ సంబంధించి ఎంత అమౌంట్ ఉందో చెక్ చేసుకోవాలి. బీ బాండ్ వచ్చేసి 1050 ఉంది కాబట్టి అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి 1/9/2015 అంటే 2015 నుంచి సెప్టెంబర్ 2015 నుంచి ఆగస్ట్ 2023 వరకు ఎంత అమౌంట్ మనం ఎవరి మంత్ పే చేస్తున్నాము 1006 రూపాయలు మనం పే చేస్తున్నాం. కాబట్టి ఇంటూ మనం ఈ నెల అయితే నెలలో మనము వేసుకోవాలి. ఆ విధంగా బైఫర్కేట్ అంటే ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మన యొక్క ప్రీమియం ఎంత, మనకి ఎంత అమౌంట్ ఏపీజేఎల్ఐ నుంచి యాడ్ అవుతుంది, అకౌంట్లో యాడ్ అవుతుంది మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ మనం పే చేసి ఉంటే ఇక్కడ ఎక్సెస్ అమౌంట్ కూడా చూపిస్తుంది, టోటల్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మన యొక్క బైఫర్కేషన్ అంటే మనం కడుతున్నటువంటి ప్రీమియం వివరాలు కూడా దీంట్లో మనము చెక్ చేసుకోవచ్చు. ఇవి బైఫర్కేషన్ డీటెయిల్స్. ఇక తర్వాత ప్రీవియస్ లోన్ డీటెయిల్స్. ఒకవేళ మనము లోన్ తీసుకొని కనుక ఉంటే, ఒకవేళ మనము మధ్యలో ఏపీజేఎల్ఐ లోన్స్ తీసుకొని ఉంటే అవి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పాలసీ నెంబర్ ఉంటుంది. తర్వాత అమౌంట్ శాంక్షన్ ఎంత, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఎంత, అంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్లో మనం దాన్ని పే చేయాలి. తర్వాత మంత్లీ రికవరీ అమౌంట్ మనము ఎవ్రీ మంత్ ఎంత పే చేస్తున్నాం ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు. కరెంట్ లోన్ ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ మనకు ఉండింది అనేది, లోన్ బ్యాలెన్స్ ఇంకా ఎంత మనం పే చేయాలి, తర్వాత లోన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది. చివరిలో మనకు నెట్ అమౌంట్ అంటే మనకు శాంక్షన్ అమౌంట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ 18,804 రూపాయలు శాంక్షన్ అయింది. అయితే అది సేమ్ అమౌంట్ మనకు నెట్ అమౌంట్ కూడా మనకు రావడం జరిగింది. శాంక్షన్ డేట్ ఇస్తారు. లోన్ స్టేటస్ ఇది క్లోజ్ అయ్యిందా ఆన్ గోయింగ్లో ఉంది కూడా చెక్ చేసుకోవచ్చు. సెకండ్ మనం లోన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు అమౌంట్ శాంక్షన్ వచ్చేసి 32,000 ఉంది. కానీ నెట్ అమౌంట్ వచ్చేసి మనకు 24,723 రూపాయలే ఉంది. కాబట్టి ఈ విధంగా మనకు అంటే ఆల్రెడీ వాళ్ళు మనకు అమౌంట్ తక్కువనే శాంక్షన్ చేస్తారు. తర్వాత దానికి సంబంధించినటువంటి రికవరీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ కూడా మనకు చూపడం జరుగుతుంది. అయితే ఈ లోన్ మనకు క్లోజ్ కాలేదు కాబట్టి ఇక్కడ ఆన్ గోయింగ్ అని చూపిస్తుంది. ఇది మనం గమనించాలి. ఇక్కడ ఆన్ గోయింగ్ చూపిస్తుంది, క్లోజ్ అనేది క్లోజ్ చూపిస్తుంది, ఇక్కడ ఆన్ గోయింగ్ అని ఆన్ గోయింగ్ చూపిస్తుంది. ఈ విధంగా మనము చెక్ చేసుకోవాలి. ఈ వివరాలు కూడా మనము పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అయిపోతాయి. మన ఆ వివరాలు కూడా అంటే లోన్ సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అంటే సేమ్ డీటెయిల్స్ ఇక్కడ మనకు మళ్ళీ పీడిఎఫ్లో డౌన్లోడ్ అయిపోతాయి. ఆ తర్వాత క్లెయిమ్ డీటెయిల్స్ అంటే డెత్ క్లెయిమ్స్ కానీ లేదంటే ఇక్కడ మన మెచ్యూరిటీ క్లెయిమ్స్ ఏమైనా ఉంటే మనం క్లెయిమ్ చేసుకుని ఉంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలాంటి క్లెయిమ్స్ లేనప్పుడు ఇక్కడ మనకేం చూపదు కాబట్టి క్లెయిమ్స్ డీటెయిల్స్ ఈ విధంగా చూసుకోవచ్చు. అంటే ఏపీజేఎల్ఐ ఆఫీస్ వారు గత
సంవత్సరాల పై నుంచి మనకు చెప్తూనే ఉన్నారు. ఏపీజేల వివరాలన్నీ నిధి పోర్టల్లో మేము ఆన్లైన్ చేస్తున్నాము అని చెప్తూనే ఉన్నారు. అంటే దీని ద్వారా గతంలో ఏ విధంగానైతే మనం మాన్యువల్గా మనము ఫ్రెష్ బాండ్స్ కానీ, ఏపీజేల ఎన్హాన్స్ బాండ్స్ కానీ, అదేవిధంగా మిస్సింగ్ రేట్స్ కానీ, అదేవిధంగా లోన్స్ కానీ, క్లెయిమ్స్ కానీ ఈ విధంగా మనం చేసుకునేవారము సేమ్ అదేవిధంగా. అయితే ఇప్పుడు ఆన్లైన్లో త్రూ ఆన్లైన్ మనము మన యొక్క CFMS ఐడి ద్వారా వ్యక్తిగత లాగిన్లో మనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్పటి వరకు ఏమైనా కరెక్షన్స్ కనుక ఉంటే మీరు చెక్ చేసుకోండి. మీ వివరాలు, ప్రీమియం వివరాలు కావచ్చు, మీ బాండ్స్ వివరాలు కావచ్చు, లోన్స్ కావచ్చు, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో కావచ్చు, నామినీ వివరాలు కావచ్చు. ఇక్కడ నామినీ వివరాలు అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు. ఇక్కడ నామినీ వివరాలు మనం చూసుకోవడానికి అయితే అవకాశం లేదు. కాబట్టి ఉన్నటువంటి అవకాశం అయితే ఉందో వాటిని మాత్రం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి కరెక్షన్స్ లేకపోతే ఇక్కడ మనము సర్టిఫికేషన్ ఇచ్చారు. సర్టిఫై ఎస్ ఐ కన్ఫర్మ్ దట్ ద అబౌట్ పాలసీస్ లోన్ డీటెయిల్స్ అండ్ క్లెయిమ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఐ యాక్సెప్టెడ్ దెమ్ యాజ్ అక్యురేట్. అంటే ఒకవేళ మనకి కరెక్ట్గా ఉంటే ఇక్కడ మనము ఎస్ అని ఇవ్వాలి. ఎస్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ విత్ ఈ సైన్ అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ మనం సబ్మిట్ విత్ ఈ సైన్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. దీని ద్వారా మనం ఆధార్ వెరిఫికేషన్ కూడా చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఎస్ అని క్లిక్ చేసినప్పుడు మనకు అక్కడ మన ఆధార్ వెరిఫికేషన్ కోసం మనకు ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ ఓటీపీ ఇచ్చి మనం సబ్మిట్ చేసుకోవాలి. దాని తర్వాత మనము మన వివరాలన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. ఒకవేళ మన యొక్క వివరాలు కానీ కరెక్షన్స్ కనుక ఉంటే ఇక్కడ నో అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు వెంటనే సబ్మిట్ రిక్వెస్ట్ అనేటువంటి ఒకటి వస్తుంది. సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మన యొక్క రిక్వెస్ట్ ఏమంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మన ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ఐడి, పాలసీ నెంబరు, మన డిజిగ్నేషన్, మొబైల్ నెంబరు, DDO కోడ్, DDO డిస్క్రిప్షన్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మన యొక్క ప్రీమియం డీటెయిల్స్ మనం స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే మనకి ఎప్పుడైతే ఈ యొక్క ప్రీమియం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మొత్తం అన్ని వివరాలు పేజ్ వారీగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పేజ్లో 2014 వరకు ఉంది, సెకండ్ పేజ్లో 2016 వరకు ఉంది, థర్డ్ పేజ్లో 2018 వరకు ఉంది, చివరికి వచ్చేసి 6th పేజ్లో మనకు 2023 వరకు ఉంది. అంటే ఈ విధంగా మనము అన్ని పేజీలు కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అంటే చివరిగా 2023 ఆగస్ట్ వరకు మన ఇక్కడ అప్డేట్ కావడం జరిగింది. ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్లోకి. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసినప్పుడు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మొత్తం దీనిలో అన్ని వివరాలు కూడా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క పాలసీ ప్రీమియం అమౌంట్ మనకు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము చేసుకున్న తర్వాత మన ఇష్యూస్ ఏమైనా ఉంటే టైప్ ఆఫ్ ఇష్యూ ఇక్కడ 3 రకాల ఇష్యూస్ మనకి ఇవ్వడం జరిగింది. మొదటిది మిస్సింగ్ క్రెడిట్స్ ఏ విధంగా మనం చేసుకోవాలి చూద్దాం. మిస్సింగ్ క్రెడిట్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మంత్ అండ్ ఇయర్, అంటే ఏ మంత్ అయితే మనకు మిస్సింగ్ ఉందో ఆ మంత్కి ఎంటర్ చేసుకోవాలి. దానికి అమౌంట్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఎంత అమౌంట్ మనకు ప్రీమియం రావాలో ఎంటర్ చేస్తాం. టోకెన్ నెంబర్ అంటే బిల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఇక్కడ షెడ్యూల్ ఖచ్చితంగా ఇక్కడ మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అంటే STO గారి సంతకంతో, అటెస్టెడ్ బై STO నాట్ DDO, STO గారి సంతకం చేత మనం ఇక్కడ చూస్ ఫైల్లోకి వెళ్ళి మనము దాన్ని అప్లోడ్ చేయాలి. గతంలో అయితే మనకి ఏదైనా మిస్సింగ్ క్రెడిట్ ఉంటే మనము ఆ యొక్క షెడ్యూల్ తీసుకుంటాము, టోకెన్ నెంబర్ రాస్తాము, తర్వాత ఒక ఫామ్లో ఫిలప్ చేస్తాము, దాన్ని మనము DDO గారి సంతకం చేసి ఏపీజీల ఆఫీసులు ఇచ్చేవాళ్ళం. అయితే ఇప్పుడు STO గారి యొక్క సంతకం చేత దాన్ని మనము ఈ యొక్క చూస్ ఫైల్లో మనము సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక సెకండ్ వచ్చేసి మిస్సింగ్ క్రెడిట్స్ తర్వాత మనకు ఇంకొక ఆప్షన్ వచ్చేసి పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్స్. ఇందులో వచ్చేసి మనకు పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్లో వచ్చేసి DCR డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సఫిక్స్ ఇక్కడ ఏనా బీనా సీనా డీనా సెలెక్ట్ చేస్తాము. అంటే టు బీ కరెక్టెడ్ ఇక్కడ మనకి ఏమైనా కానీ డేట్ తప్పుగా ఎంటర్ అయ్యింటే, అంటే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ అంటే మన యొక్క పాలసీ డేట్ ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ డేట్ తప్పుగా ఎంటర్ కాబట్టి ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము దానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా మనం సపోర్ట్ డాక్యుమెంట్ కూడా దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక 3వ ఆప్షన్ వచ్చేసి అదర్స్లో ఇంకా ఏమైనవి కాకుండా మన కరెక్షన్స్ కనుక ఉంటే ఆ వాటిని కూడా మనం ఇక్కడ అదర్స్లో క్లిక్ చేసి మెన్షన్ ఇష్యూ, అంటే ఇక్కడ మనము ఆ యొక్క ఇష్యూని ఇక్కడ మెన్షన్ చేసి దీన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా ఉద్యోగులైన ఉపాధ్యాయులు కానీ వారి యొక్క ఏపీజీల వివరాల్లో ఉన్నటువంటి కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వివరాల్లో వాటన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఏమైనా పొరపాటు కనుక ఉంటే వాటిని మనము 30/4/2024 తారీఖు లోపు మనం వాటిని మెయిల్ చేస్తే వారు వాటిని సర్టిఫై చేసి వాటిని వెరిఫై చేసుకొని దాన్ని వాళ్ళు ఫ్రీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఏదైతే క్లెయిమ్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఫ్రెష్ బాండ్స్ కావచ్చు, ఎన్హాన్స్మెంట్ బాండ్లు కావచ్చు,
అదేవిధంగా మిస్సింగ్ రేట్స్ కావచ్చు, అన్నీ కూడా మనము ఇండివిజువల్ లాగిన్లోనే మనం వాటిని ఇదే నిధి పోర్టల్ ద్వారా, నిధి యాప్లో మనం చేయడానికి అయితే అవకాశం లేదు. నిధి పోర్టల్ ద్వారా మనం వాటిని డీడీఓ గారికి పంపడం జరుగుతుంది. డీడీఓ గారు వాటిని ఏపీజేఏ కార్యాలయానికి పంపడం జరుగుతుంది. దాని ద్వారా మన యొక్క ఏవైతే మనము అప్లై చేసుకున్నామో ప్రతిదీ కూడా మనకు ఆన్లైన్లోనే నిధి పోర్టల్లోనే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.